ఈ రోజు మన వీడియోలో జొన్న ఓట్స్ తోటి ఉప్మాని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఉప్మాకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల పోపు దినుసులు, 2 స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఈ పోపు దినుసులన్నీ దోరగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ తరుగుని వేసుకుని క్యారెట్ ఈ విధంగా ఉడికిన తర్వాత 1 గ్లాసు ఓట్స్ కి 1.5 గ్లాసు వాటర్ వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. వాటర్ బాగా మరగాలి. వాటర్ ఇలా మరుగుతుండగా ఓట్స్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.